శతక సాహితీ సరస్వతికి నమస్కారం. త్రిదశ సదస్తుతుల్ గడచి దివ్య కవిస్తుత సచ్చరిత్రమై పొదలుచు కంపయొడ్డునను మోహ విపక్షితి జాట విన్ కడున్ పదనగు గండ్రగొడ్డలిగ వర్తిలి దుఃఖ మహాబ్ధి గోడయౌనిది శశిభృత్కళత్రము భజించద విశ్వ విపత్ ప్రశాంతికై. ఓ కామాక్షీదేవి, త్రిదశ సదస్తుతుల్ గడచి దేవతలందరి స్థుతులను కూడా అందుకొని దివ్య కవిస్తుత సచ్చరిత్రమై కవులందరూ కూడా నీ దివ్య చరిత్రమును మహాద్భుతముగా వర్ణించి గానం చేస్తే విని ఆనందించి కంపయొడ్డునను ఆ కంపాతీరమునందు మోహ విపక్షితి జాట విన్ కడున్ పదనగు గండ్రగొడ్డలిగ వర్తిలి భక్తులందరి యొక్క మోహము అనేటువంటి మహారణ్యమును సమూలముగా నరికివేసేటువంటి పదునైన గండ్రగొడ్డలి వలె నిలబడి దుఃఖ మహాబ్ధి కోడయవు దుఃఖసాగరంలో పడి విలపించేటువంటి భక్తులకు చేయూతనిచ్చి వారందరినీ కూడా ఒడ్డుకు చేర్చేటువంటి ఓడవై నిలిచిన శశిభృత్కళత్రమా, ఆ శశిధరుడైనటువంటి పరమేశ్వరుని రాణి ఓ కామాక్షీదేవి, నిన్ను భజించద విశ్వ విపత్ ప్రశాంతికై. ఈ విశ్వమునకు వచ్చినటువంటి విపత్తును తొలగించి ఈ విశ్వానికి శాంతిని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ భజించద విశ్వ విపత్ ప్రశాంతికై. ఈ విశ్వములో ఉన్న మానవులందరూ కూడా మోహానికి లోనయ్యారు. వారి మోహం అరణ్యము వలె ఉన్నది. మ్రానులు కట్టిన మహావృక్షములతో ఉన్న పెద్ద అరణ్యం ఎలా ఉంటుందో అలా ఉన్నది మా అందరి మోహము కూడా. దాన్ని గండ్రగొడ్డలి వలె ఛేదించి సమూలముగా దుఃఖసాగరములో పడి విలపిస్తున్న మా అందరికీ చేయూతనిచ్చి మమ్మల్ని అందరినీ దరిచేర్చే ఓ తల్లి, నిన్ను భజిస్తాను విశ్వ విపత్ ప్రశాంతికై. ఈ విశ్వములో మానవులందరూ కూడా ఆనందంగా ఉండాలని భావిస్తూ విశ్వ విపత్ ప్రశాంతికి, విపత్తు లేనటువంటి విశ్వమును నేను కోరుకుంటూ అటువంటి విశ్వమును కోరుకునేందుకు నిన్ను భజిస్తాను తల్లి. నీ అనుగ్రహముతో మా అందరికీ కూడా సద్బుద్ధిని కలుగజేసి మమ్మల్ని అందరినీ కూడా దరిచేర్చు అంటూ ఆ అమ్మవారిని వేడుకుంటూ అద్భుతమైన శ్లోక రచన చేసిన మూకకవి శ్లోకములకు చక్కని ఆంధ్రానువాదం చేసిన విద్వాన్ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి మరి యొక్క పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.